కలుగుగాక. మహాకృపను పెట్టి ఉదయ కాలంలో మరి దేవుని మాటలు అందించడానికి దేవుడు నాకు ఎంతో కృప చూపించాడు. దేవుడికి స్తుతి కలుగుగాక. అలాగే అత్యంతంగా నన్ను ఆదరించి నా వివాహమైన మరుక్షణం నుంచి నన్ను ఆదరించి నన్ను నా భార్యను నిర్మించినటువంటి మా నిర్మాణ అయ్యగారు మాస్టర్ గారి ప్రత్యేక హృదయపూర్వక వందనాలు. అంతేకాదు నేను అనుకుంటున్నాను, నేను మొట్టమొదటి విశ్వాసం అనుకుంటున్నాను ఇక్కడ కూర్చున్నప్పుడు. ఎందుకంటే మాస్టర్ గారికి అప్పుడు సేవకు రానప్పుడే నేను గురుద్వారా దగ్గర అయ్యగారి దగ్గరకు వచ్చినప్పుడు నేను మెట్రికులేషన్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. అప్పుడు మాస్టర్ గారు నాకు పరిచయం అండి. అప్పటి నుంచి మాస్టర్ గారితో దేవుడు జీవించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి సంఘం నేను అందరూ ఏం పొందుతున్నా నాకైతే తెలియదు, కానీ మాస్టర్ గారి నుంచి నేను దేవుని వాక్యాన్ని పొందుతున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. రెండవదిగా దేవుని యొక్క విధేయత అనేది దేవుని సన్నిధిని నేను పొందుకోవడం నాకు అనుగ్రహించిన అకృపను పెట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచి ఉండుట, నే కూర్చుండుట నే లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మరి నిన్నటి దినాన దేవుని సేవకులు తిమోతి ఉదయాన రాగలవా అని చెప్పారు. నేను వచ్చిన తర్వాత వాక్యం చెప్పడం కాదు, కానీ ఆరాధనలో నేను ఒక అనుభూతిని అనుభవించాను. దేవుని స్తోత్రం. నా తొలిటి దినాలు, సేవకులతో వెంబడించే దినాలు, ఆ ఆరాధన, ఆ వాక్యము నేను పొందుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి మీ మధ్య ఏం చెప్పాలని ఆలోచన చేసినప్పుడు నేను కూడా రెగ్యులర్గా వాక్యం ప్రకటిస్తున్న వాడిని. నిత్యము సంఘాల్లోనే ఆ మీటింగ్లు బయటికి వెళ్తూ వాక్యం చెబుతూనే ఉంటాను. దేవుని స్తోత్రం. అలాగే ఆ పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పాలి ఏమనంటే దేవుడు ఏది ప్రేరేపిస్తుంది చెప్పండి అని పాస్టర్ గారు చెప్పారు. మరి దేవుడు ఏం ప్రేరేపిస్తున్న ప్రార్థన చేసిన ఓపెన్ చేసిన తర్వాత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము నేను పాస్టర్ దగ్గర నేర్చుకున్న వాక్యాలండి. నేర్చుకున్నట్టు ఏం లేదు. ఈ 30 సంవత్సరాలు రెగ్యులర్గా పాస్టర్ దగ్గర వాక్యం నేర్చుకుంటున్నాను. ఆ నేర్చుకున్న వాక్యం దేవుడు ప్రకటిస్తూ ఉన్నాను. చూడండి 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణుల యుండుడి, ఆదరణ కలిగి యుండుడి, ఏక మనసు గలవారి యుండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు మీకు తోడయుండును గాక. భక్త పౌలు దేవుని వాక్యాన్ని లేదా ఈ యొక్క సంఘమునకు, ఈ యొక్క కొరింథీ సంఘానికి ఆయన రాస్తూ చివరి మాటలు పలుకుతూ ఈ 5 మాటలు ఆయన వర్ణిస్తూ ప్రకటిస్తున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగుగా. ఏమిటి ఈ మాట అంటే, మొదటి మాట సంతోషించుడి. అంటే ప్రభువులో మనం ఎప్పుడు కూడా సంతోషం ఉండాలి. దేవుని ఆరాధన అన్నా, దేవుని వాక్యం అన్నా, దేవుని ప్రార్థన అన్నా మన జీవితంలో సంతోషించాలి. కనుక ప్రతి విషయంలోనూ సంతోషంగా ఉండాలి. కానీ నాకు ఒక 3 సంతోషాలు కనిపించాయి. చాలా సంతోషాలు ఉన్నాయి. ఏంటి ఆ 3 సంతోషాలు అంటే, మొదటి సంతోషము కీర్తన గ్రంథము మరి 16:11 వచనం కదండి, నీ సన్నిధిలోని సంపూర్ణ సంతోషం ఉండాలి. కనుక దేవుని సన్నిధికి వచ్చే వారు సంపూర్ణ సంతోషం కలిగి రావాలి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం అనుభవించాలి. దేవుని సన్నిధిలో సంతోషంతో తిరిగి వెళ్ళాలి. కానీ సంతోషం లేకుండా దేవుని ఇప్పుడు కూడా మనం ఆరాధన చేయడం. అలాగే మెట్టుకు ప్రయోజనం నా జీవితంలో దేవుడు నాతో మాట్లాడిన 2 విషయాలు మాటలు ప్రకటించి నేను ఇప్పుడు ఆరాధన నడిపించడం వెళ్ళాలండి. దేవుని స్తోత్రం కలుగుగా. ఏంటంటే రీసెంట్గా లాస్ట్ 2 వారాలు పెట్టి నేను బహు శ్రమలో నలుగుతూనే ఉంటాను, బాధలో నలుగుతూనే ఉన్నాను. నలుగుతున్న సమయంలో కూడా దేవుడు వాక్యం మాట్లాడుతుంటాడు. మరి శ్రమలో ఉన్నప్పుడు కూడా సంతోషించాలి కదా. ఇక్కడ పౌలు మళ్ళీ ఏమంటారంటే ఫిలిప్పీ 4:4 ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను,
అంటే ఇక్కడ ప్రభు సన్నిధిలో ఆనందించాలి, ఇక్కడేమో ప్రభునందు ఆనందించాలి. ఏ విధమైన సరే దేవుళ్ళని ఆనందం కలిగి ఉండాలి. ఆనందం కలిగి ఉండడానికి ఏముండాలి? కష్టాలు లేకుండా ఉండాలి, శ్రమలు లేకుండా ఉండాలి, పరిస్థితులు ఏమి కూడా ఇబ్బందికరంగా లేకుండా ఉండాలి. మరి ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, చక్కని ఎబ్రీ పత్రిక 12:3 ఏం తెలుస్తుంది అంటే, ఎబ్రీ పత్రిక 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. ఈ వచనం చదివినప్పుడు కష్టంగా ఉంటుంది, కొన్నిసార్లు దానికి అలా దాటేస్తుంటాం. కానీ ఆ చివరి మాట నాకు కట్టును పట్టుకుంది. ఏంటా మాట అంటే ఆయనను తలంచుకోవాలి. ఎందుకు తలంచుకోవాలంటే ఈ క్రైస్తవ జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయమైన ప్రయాణంలోని అలసట పడవద్దు, ఇసుకొద్దు. మరి ఏం చేయాలి ప్రభు అంటే నిత్యమైనది తలంచుకోండి. చాలా మంది క్రైస్తవులైన మనము లేదా విశ్వాసులమైన మనము ప్రభుత్వం ప్రయాణం చేసిన మనము మన ప్రయాణంలోని ఎన్నెన్నో కష్టాలు వస్తాయి, ఎన్నెన్నో శ్రమలు వస్తూనే ఉంటాయి, ఏయో పరిస్థితులు వస్తుంటాయి. కొన్ని పర్యాలు మనం ఏమవుతామంటే అలసిపోతూ ఉంటాం, కొన్ని పర్యాలు మనము విసిగిపోతూ ఉంటాం. ఇంకా చాలే జీవితం, ఇంకా చాలే జీవితం, అలసిపోయి విసిగిపోయి చాలా కొన్ని పర్యాలు దేవునికి దూరంగా లేదా బైబిల్కి దూరంగా, ప్రార్థనకు దూరంగా లేదా వాక్యం అనుకరించడానికి దూరంగా, అన్ని పరిస్థితులు దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటాం. ఇదంటే దేవుడు నాకు చూపించిన అంశం ఏంటంటే, అలసట పడిన వాడిని దేవుడు ఏం చేశాడు, ఇసిగిపోయిన వాడిని దేవుడు ఏం చేశాడు అని ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులు దేవుడు ఐగుప్తు దేశము నుండి ప్రయాణం ప్రారంభించారు. దరిదాపులు 40 లక్షల మంది అని చరిత్ర చెబుతుంది. ఈ 40 లక్షల మంది కూడా ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి కనాను దేశం ప్రయాణం చేసినప్పుడు మధ్యలో వారు చాలా పర్యాయాలు మోషే మీద ఇసిగిపోయారు, దేవుడి మీద ఇసిగిపోయారు, దేవుడి మీద అలసిపోయారు. ఎన్నెన్నో శోధనలు, ఎన్నెన్నో సనుగులు, సనిగిన జనాంగం అంతా కూడా వాగ్దాన భూమికి చేరారంటే ఒక్కరును కూడా చేరలేరు, ఇద్దరు చేరారు. కారణం ఏంటంటే వారి దేవుని మీద అలసిపోయారు, వారి దేవుని మీద ఇసుకుపోయారు. కనుకనే క్రైస్తవ జీవితానికి, ఆత్మీయమైన జీవిత ప్రయాణానికి అలసట అన్నది, విసుగుదల అన్నది చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే ఆత్మీయ జీవితానికి 2 విషయాలు కూడా చాలా దూరం చేస్తాయి. నేను కన్నీళ్ళు పెట్టాను ప్రభా, నేను అలసిపోతున్నానా, ఇసుకుపోతున్నానా, ఇప్పుడు ఏం చేయాలి ప్రభా అన్నప్పుడు ఆ శివర్ వచ్చి ఏమంటుందంటే అక్కడ ఆయనను తలంచుకున్నాడు. ఎందుకు ఆయన తలంచుకోవాలంటే ఆయన పాపాత్ములు పెట్టిన శ్రమను ఆయన ఎలా ఓర్చుకున్నాడు. నీకు వ్యక్తిగతంగా అనిపిస్తున్న శ్రమలే ఓర్చుకోకపోతే ప్రభు అయితే ఎవరో వచ్చానికి శ్రమ పెట్టేస్తే ఉన్నారు, ఆ శ్రమలో నలిగిపోతూనే ఉన్నారు, కొట్టేవాళ్ళు కొడుతూనే ఉన్నారు, ఉమ్మేస్తూనే ఉన్నారు కదా, గాయపరచడం మునగిరటమే ధరించుకుంటే రకరకాలైన అవమానాలు, రకరకాలమైన భయంకరమైన హింసింపబడుతున్న ప్రభు కూడా ఆయన ఏం చేసినట్టు ఓర్చుకున్నాడు. దేవుని స్తోత్రం, ఆయన సహించుకున్నాడు. అందుకని ఆయనను తలంచుకో అన్నాడు ప్రభు. అందుకే ఆయన తలంచుకుని ఏం చేయాలి? సంతోషించాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. సంఘము ప్రభుని తలంచుకొని సంతోషించాలి. ఎందులోని ప్రభుని తలంచుకొని సంతోషించాలంటే ఏ శ్రమలో అయితే ఇసిగిపోతున్నామో, ఏ కష్టాలైతే అలసిపోతున్నామో ఆ పరిస్థితుల మధ్య ప్రభుని తలంచుకొని మనం ప్రభునందు సంతోషించాలి. దేవుని స్తోత్రం. దేవుడు నాతో మాట్లాడిన ఈ మాటల్ని మీకు నేను ప్రకటిస్తున్నాను. రెండో మాట దేవుడు ఏమంటే 1 పేతురు 4:1 రెండో మాట, క్రీస్తు శరీరమందు శ్రమ పడినని గనుక వీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. చాలా మంది అనుకుంటారు యేసుప్రభు వారికి ఏం శ్రమలు తెలుసండి, యేసుప్రభు వారికి ఏ కష్టాలు తెలుసండి, యేసుప్రభు వారికి మా బాధలు ఏం తెలుసండి అనుకుంటాం. కానీ ఇక్కడ వాక్యం సెలవుస్తుంది, క్రీస్తు మనవలే సంపూర్ణ పురుషుడై సంపూర్ణ మానవుడై శరీరమందు శ్రమ పడ్డాడు. దేవుని స్తోత్రం. కానీ ఆ మనసును మనమాట ఆయుధముగా ధరించుకోవాలట. ఒకటోదిగా విసుకకుండా ఉండడానికి, ఒకటోదిగా అలిసిక పడకుండా ఉండడానికి ప్రభువును తలంచుకోవాలి. రెండవదిగా ఈ శ్రమల్లోని లేదా ఈ క్రైస్తవ జీవిత ప్రయాణంలోని క్రీస్తు యొక్క మనస్సును మనం ఆయుధముగా ధరించుకోవాలని. యేసు ప్రభు మన కొరకు శరీరమందు శ్రమ పడ్డాడు. శరీరమందు మన కొరకు ఎవరైనా శ్రమ పడే దేవుడు ఎవరైనా అంటే యేసు ప్రభువే. ఈ లోకంలో అందరూ శ్రమ పెట్టే ఉన్నారు తప్ప మన కొరకు శ్రమ పడేవారు లేరు. ఈ లోకంలో అందరూ గాయపరిచే ఉన్నారు తప్ప మన కొరకు గాయపరచబడేవారు ఒక్కరు లేరు. ఈ లోకంలో అందరూ అవమానించారు తప్ప మన కొరకు అవమానము, నిందలు అనుభవించే వారు ఒక్కరు లేరు. అది ఎవరైనా ఉన్నారంటే మనం నమ్ముకున్న ప్రభువాన్ని.
కనుకని దానిని మనం ఏం చేయాలండి, ఆయుధముగా ధరించుకోవాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు మాత్రమే మన కొరకు సిలువ మరణం పొందాడు. క్రీస్తు మాత్రమే మనకు శ్రమలు అనుభవించాడు. క్రీస్తు చక్కని మాట అంటాడు. ఆయన ఏమంటాడు చూడండి, పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం అంటే, తను మరణము పొందినంతగా, అనగా తన సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా ప్రభు మన కొరకు విధేయత చూపించాడు. కనుక ప్రయాసంగా నిత్యం ఆయన తలంచుకోవాలి. రెండవదిగా మన కొరకు క్రీస్తు శ్రమ పడ్డడని అట్టి ఆ మనస్సుని మనం ఆయుధముగా ధరించుకోవాలంటే. దేవుని స్తోత్రము కలుగును గాక. మూడవ మాట దేవుడు నాకు ఏం నేర్పించాడంటే, అదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనకంతా తెలిసిన వచనమే, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. వాస్తవంగా యేసుక్రీస్తు వారు అంటే దేవుని కుమారుడు, ఆయన దైవ కుమారుడు, దేవుడి చేత ఏర్పరచబడి లోకానికి వచ్చిన దేవుని యొక్క కుమారుడు. కానీ కుమారుడైంది కూడా ఏం పొందినట్టయినా శ్రమలు పొంది, శ్రమలతో ఏం నేర్చుకున్నాడనంటే విధేయతను నేర్చుకున్నాడు. చాలా మంది మనుషులు కంటే తత్వం అంటే, నేను శ్రమ పడ్డానంటే నాకు ఏదో ఫలితం ఉంటుంది, నేను శ్రమ పడ్డానంటే నాకు ఏదో ఆదాయం ఉంటుంది, నేను శ్రమ పడ్డానంటే నాకు ఏదో లాభం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభువు చెప్తున్న అంశం ఏంటంటే, ఆయన శ్రమ ద్వారా విధేయత నేర్చుకున్నారు. దేవుని స్తోత్రం. చాలా మంది సేవకులతో కానీ సంఘంలో కానీ దేవుడితో మనం వాదించే వాళ్ళంటే, ఎంత కష్టపడ్డాను కదా, ఎన్ని బాధలు అనుభవిస్తాను కదా, ఒక్క దీవెన లేదా, ఒక్క ఆశీర్వాదం లేదా, ఒక్క పరిస్థితి మనకు బాగుపడక అవకాశం లేదా అని ఎంతసేపు ప్రతిఫలాల కొరకు లేదా లాభము కొరకు ఎగబడుతూ ఉంటాం. కానీ యేసు ప్రభువు చెప్తున్న అంశం ఏంటంటే, శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడండి. దేవుని స్తోత్రం. ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నామో అన్ని శ్రమలకు తగ్గట్టుగా ఆ కోటల మీద కోటలు, మేడల మీద మేడలు, ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకోలేదు ఆ శ్రమలతో. హల్లెలూయా. యేసు ప్రభువు ఏం నేర్చుకున్నారండి, విధేయత నేర్చుకున్నారు. ఎందుకు విధేయత ఎందుకు అంత అవసరం అంటే, ఒక భక్తుడు ఆయనకి తన తండ్రిగా భావించాడు ఆ భక్తుడు. హల్లెలూయా. ఏంటంటే, నేను దావీదు కుమారుని అంటాడు ప్రభు కదా. ఆ దావీదుకు ఉండే లక్షణాలు, గొప్ప లక్షణాలు ఏంటంటే, ఆ 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో అక్కడే 4-5 లక్షణాలు ఏంటంటే, ఆయన సుబుద్ధి కలిగిన వాడట. ఆయన ఎవరమైనా 5వ వచనం 18:5 అండి. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను, పోయి సుబుద్ధి కలిగి పని చేసి కదా. సుబుద్ధి ప్రియ విధేయతలో ఉండే ఈ లక్షణాలు ఏంటంటే, సుబుద్ధి కలిగిన దావీదు బహు విధేయపరుడు. అలాగే అక్కడ 12వ వచనంలో ఏమంటారంటే, అతడు మిగులా సుబుద్ధి గలవాడట. దేవుని స్తోత్రము కలుగును గాక. సుబుద్ధి గలవాడు. రెండోది అంటే మిగుల సుబుద్ధి గలవాడు. అంతేకాకుండా 5వ వచనం లాస్ట్ వచనం ఏముంటుందంటే, జనులందరి దృష్టికును సౌలు యొక్క అధికారుల దృష్టికి అతడు అనుకూలుడుగా ఉండేటట. దేవుని స్తోత్రం. అంటే దావీదు దేవుని దృష్టిలో బహు విధేయత పరుడు అయిపోయాడు. దేవుని స్తోత్రం. అందుకని దావీదు విధేయుడు కనుకని అంతకంతకు వర్ధిల్లాడు, సౌలు అవిధేయుడు కనుకని అంతకంతకు నిరుషిపోయాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియ దేవ సంగమా, నాతో మాట్లాడిన మాటలు నేను చెప్పుకుంటూ వస్తూ మరి 3వ మాట దాకా వచ్చాను. ఏమిటి ఆ మాట అంటే, శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవడం. ఈ విధేయత విషయంలోని దావీదుకే దేవుడు కోరుకున్నాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. కనుక ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నామో, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నామో, ఎన్ని బాధలు అనుభవిస్తున్నాం అంటే, అందులో ఏదైనా ప్రతిఫలం వస్తుందా, ఏదైనా లాభం వస్తుందని ఎదురు చూడడం కాదు, కానీ అందులో విధేయత నేర్చుకోవడం అండి. ఇది ప్రభు నేర్పించిన అంశం అండి, శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవడం. 4వదిగా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, అదే 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఏమంటుందంటే, మీ భారమును అలాగే సులువుగా చిక్కులు పెట్టు పాపమును. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎక్కువగా ఒక్క నుంచి విశ్వాసులమైన సేవకులుగా మాట్లాడుకున్న అంశం ఏంటంటే, ఆ పాపము సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని మనము విడిచిపెట్టాలని కరాఖండిగా ఖండిస్తూ వాక్యం చెబుతూ ఉంటాం. కానీ అక్కడ నాకు దేవుడు ప్రత్యేకించి మాట్లాడిన అంశం ఏంటంటే, నీ భారముని విడిచిపెట్టమన్నాడు. దేవుని స్తోత్రము కలుగునుగా. ఏంటండి భారము కూడా క్రైస్తవ జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఎదగడానికి ఆపేస్తూ ఉంటది, వెనక్కి లాగేస్తూ ఉంటది. ఏమిటి భారం అంటే, అనేకమైన భారాలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క భారం ఉంటది. కానీ ఆ భారాన్ని మనము విడిచిపెట్టలేము.
ఆ భారం భరిస్తూనే ఉంటాం, దేవుని ప్రార్థన చేయడం ప్రయత్నం చేస్తుంటాం, కానీ ప్రార్థన చేయలేము. ఎందుకంటే భారం ఉంటుంది. కనుకనే మనకున్న కష్టాలనే భారం, మనకున్న శ్రమలనే భారం, లేదా మనకున్న ఈ లోకంలో ఉండే తీపి అనే భారం ఏదైతే మనం వెంబడిస్తుందో దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. రెండవదిగా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించేవాడైన చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. దేవుని స్తోత్రము కలుగును గాక. ఈ 4 మాటలు దేవుడు చక్కగా మాట్లాడండి. ఒకటోది నిత్యము ప్రభువును తలంచుకోవాలని, రెండవదిగా ఆయన మనసును ఆయుధముగా ధరించుకోవాలని, మూడవదిగా శ్రమలు పడుతున్నప్పుడు విధేయత నేర్చుకోవాలని, నాలుగవదిగా ఆ భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు చూచుచు ముందుకు సాగాలని దేవుడు నాకు నేర్పించిన అంశం అండి. ఈ విషయంలోనే నేను సంతోషంగా ఉండాలని వాక్యం తెలుస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యము ఈ సంఘమునకు పౌలు గారు రాసిన కదా, సంతోషించుడి. రెండోది ఏంటంటే సంపూర్ణులై ఉండుడి. సంపూర్ణులు, దేవుడికి కావాల్సింది అసంపూర్ణులు కాదు, సంపూర్ణులుగా ఉండాలి కదా. యేసుప్రభు వారు కూడా ఆయన చక్కని మాట చెప్పారు, మనకందరూ తెలిసిన వచనమే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి. దేవుని స్తోత్రం. అంతేకాదు ప్రభువుని గురించి మనం చాలా విషయాలు తెలుసు. మనం నమ్మిన మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధులుగా ఉండాలి. ఆ కోణంలోనే ఇక్కడ రాయబడిన మాట అంటే ఆయన పరిపూర్ణుడు. దేవుని స్తోత్రము కలుగును గాక. ఆయన ఎవరండి? పరిపూర్ణుడు. మరి మనమును పరిపూర్ణులమై ఉండాలి. ఈ పరిపూర్ణత, ఏ పరిపక్వత, ఏ పోలిక కంటే తండ్రి దేవుడు చెప్తున్నా కదా, ఏమిటి ఆ స్వరూపము, లేదా ఏమిటి ఆ పోలిక, ఏమిటి ఆ పరిపూర్ణత అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ పరిపూర్ణత. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ పరిపూర్ణత. దేవుని బిడ్డల సంపూర్ణులై ఉండుడి. చూడండి, గణితులు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు, అంటే దేవుని స్వరూపము, క్రీస్తు యొక్క స్వరూపము పొందుకోవడమే పరిపూర్ణత, లేదా క్రీస్తు యొక్క పోలికలోకి రావడమే పరిపూర్ణత. మరి క్రీస్తు పోలికలోకి రావాలంటే క్రీస్తు పోలికలు ఏమిటి అంటే ఆయన స్వరూపం. దేవుని స్తోత్రం. క్రీస్తు పోలిక, క్రీస్తు రూపం అని మనం తెలుసుకున్నట్లయితే మనకు తెలిసిన వాక్యం ఏంటంటే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో యేసు ప్రభువు ఏమైనా ప్రేమ స్వరూపం. ఆయన స్వరూపం ఏంటండి? ప్రేమ స్వరూపం. కనుకనే ప్రేమ స్వరూపం అంటే ప్రేమ కలిగి ఉండడానికి మనము ప్రయాసపడాలి. ఏం కలిగి ఉండడానికి ప్రయాసపడాలండి? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఎందుకంటే ప్రేమ కలిగిన వారు పరిపూర్ణులు, ప్రేమ లేని వారు అసంపూర్ణులు. దేవుని స్తోత్రము కలుగును గాక. కనుకనే మన తండ్రి దేవుడు పరిపూర్ణుడు కనుక మనమును పరిపూర్ణులై ఉండాలి. ప్రేమ లేని వాడు, ఇంకా 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం అంతా చదివితే అక్కడ ప్రేమను గురించి విశాలంగా ఆ యోహాను భక్తుడు రాసినట్లుగా మనం చూస్తాం. కనుకనే ప్రేమ కలిగి ఉండడమే దేవుని యొక్క రూపం అండి. మూడవదిగా ప్రియాదేవునికి నేను ఈ మాటలు 11వ వచనం 5 మాటలు చెప్తానండి. ఒకటోది సంతోషించుడి, రెండవది సంపూర్ణులై ఉండుడి, మూడవది ఆదరణ కలిగి ఉండుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాట భక్త దావీదు చెప్తాడు, ప్రేమ గొప్ప ఆదరణ. కనుక చూడండి 94వ కీర్తన 19వ వచనం. 94వ కీర్తన 19. నీ గొప్ప ఆదరణ నన్ను నెమ్మది కలగజేస్తుంది కదా. ఆదరణ దేవుడు కలగజేస్తాడు. రెండోదిగా గొప్ప ఆదరణ దేవుడు కలగజేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదరణ కలిగేది ఎక్కడైనా కలుగుతుందంటే ఒక్క దేవుని దగ్గరే ఆదరణ కలుగుతాం. ఎట్టి వారికైనా సరే ఆదరణ కలిగే చోట ఏదైనా, ఆదరణ కలిగే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని దగ్గరే కలుగుతారు. దేవుని దగ్గర రాకుంటే ఎక్కడ ఆదరణ కలగదండి. ఏ గాల్లో తిరిగినా, ఏ ఊళ్ళో తిరిగినా, ఎక్కడ ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా ఆదరణ కలగదు. మరి ఆదరణ ఎక్కడ కలుగుతుందంటే దేవునిలోనే ఆదరణ కలుగుతుంది. కనుకని దేవుని ఆదరణ మనము మర్చిపోకూడదండి. దేవుని ఆదరణ మనము మర్చిపోకూడదు. చూడండి, ఒక మాట చెప్పేసి ముందుకెళ్దామండి. ఇది 2 కొరింథీ 1వ అధ్యాయం
4వ వచనం, 3వ వచనం కనుక కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారు నేను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎట్టి శ్రమలో ఉన్నా సరే, ఎట్టి కష్టంలో ఉన్నా సరే కానీ ఆయన ఆదరించు దేవుడు అయినటువంటి తర్వాత ఈ భాగాలు చదవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఆదరణ గురించి. 4వదిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఏక మనస్సు గలవారై. ఏంటండి? ఏక మనస్సు గలవారై. చూడండి ఫిలిప్పీ 2:2 మనం చూస్తాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను వాత్సల్యమైన ఉన్న ఎడల మీరు ఏక మనసులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని యందు మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. దేవుని స్తోత్రం కలుగుగా. ఏక మనసు, ఏక భావన, ఏక మనసు, ఏక భావన, ఏకీభావన, ఏక భావం కలిగిన వారమై సంఘం అన్నప్పుడు ఏక భావం గల వారమై ఉండాలి. లేదా ప్రభు యొక్క శరీరం కూడా ఏక భావం కలిగిన, ప్రభు ఏక మనసు గలవాడు. ప్రభు ముక్కలు మనసు కలిగిన వాడు కాదు, ప్రభు ఏక మనసు గలవాడు. కనుక ఆయన శరీరం అనబడుతున్న సంఘం అన్న మనము ఏక మనసు కలిగి ఉండాలి. ఒకరి మనసు ఒకలాగా, ఒకరి మనసు ఒకలాగా, ఒకరి మనసు ఇంకొక తలం, ఒకరి మనసు ఇంకొక ఆలోచన కలిగి ఉండకూడదు. అందరూ ఒక్కరిదైనందుకు మనసు ఉంచేవారని అంటారు. అది ఏ కార్యమైనా సరే దేవుని పనుల్లోని అందరూ ఒక్క మనసు గలవారమై ఉండాలని ఈ సంఘమును గురించి మా సేవకులు పౌలు గారు ఈ కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడతాయని చెప్తారంటే ఏక మనసు గలవారై ఉండండి. ఏ మనసు అండి? ఏక మనసు. ఏక మనసు లేకపోతే ఏ కార్యాలు కూడా జరగవండి. ఏక మనసు ఇంకో మాట కదా ఐక్య మనసు. ఏ మనసు అంటే ఐక్యత కదా. ఐక్యతను ఎవరు కలగజేస్తారంటే, ఐక్యత ఎవరు కలగజేస్తారండి? చూడండి ఎఫెసీ 4:1. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును, ఏంటండి? ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును పెట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవుని స్తోత్రం. ఓకే, ఐక్యమును కలగజేసేది. ఐక్యత ఎప్పుడు కలుగుతుందంటే ఆత్మ ఐక్యత కలగజేస్తుంది. కనుక ఆత్మ ఎప్పుడైతే ఐక్యత కలగజేసిందో ఆత్మ కలగజేసిన ఐక్యతను మనం పాడు చేసుకోకూడదు. అందుకని ఆత్మకు వ్యతిరేకంగా మనము జీవించకూడదు. ఆత్మ నియమాలకి మనం దూరంగా ఉండకూడదు. ఎప్పుడైతే ఆత్మ నియమాల్లో ఉంటామో అప్పుడే మనకేం కలుగుతుందండి? ఐక్యత కలిగి మనం జీవిస్తాం. ఆత్మ లేని వారే వేరు ఆలోచన కలిగి ఉంటారు. అంటే వాళ్ళ ఐక్యత ఉండదు, వాళ్ళ ఏకత్వం ఉండదు, వాళ్ళ ఏక మనసు ఉండదు, వాళ్ళ ఏకభావం ఉండదు, వాళ్ళ ఏకీభావన ఉండదు. మరి ఏకీభావన కావాలన్నా, ఏక మనసు కావాలన్నా, ఒకే దాంట్లో మనసు ఉంచాలన్నా మనం ఏం చేయాలండి? ఆత్మ కలిగించు ఐక్యమును మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రభు ఇక్కడ ఉన్నవారందరూ కూడా దేవునాత్మ పొందిన వారమే. ఎందుకంటే ఆత్మ లేని వారు ప్రభుని పిలవలేము. దేవుని స్తోత్రం. మరి ప్రభుని పిలుస్తున్నట్టు దానికి అర్థం ఏంటంటే ఆత్మ పొందిన వారు అన్నారు. మన ఆత్మ పొందిన మనలో కూడా ఇంకా అనైక్యత ఎందుకు వెళ్తుంది అంటే దానికి ఎక్కడ మనం చోటిస్తున్నాం. అనైక్యతను తీసివేయాలి. అది ఆరాధన విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, లేదా దేవుని కార్యాల విషయంలో, దేవుని పరిచర్య విషయంలో కానీ ఖచ్చితంగా మనకు ఉండవలసిందంటే ఐక్యత. ఏంటమ్మా? ఐక్యత ఉండాలి. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళే ఐక్యత కలిగి జీవిస్తారు. దేవుని స్తోత్రము కలుగును గాక. నేను ఇప్పుడు 4 మాటలు చెప్పానండి. 1వది సంతోషించుడి, 2వది సంపూర్ణులుగా ఉండుడి, 3వది ఆదరణ కలిగిండుడి, 4వదిగా ఏక మనసు గలవారి ఉండుడి. ఏక మనసు అన్న మాటకి ఏం చెప్పిన? ఐక్యత కలిగి ఉండాలి. మనకు తెలుసు కదా 133 కీర్తన ఎంత మేలు ఎంత మనోహరం కదా. ఐక్యత విషయంలో ఎప్పుడు కూడా దేవుని పిల్లలు మనము ఐక్యత కలిగి ఉండాలి. ఇంకొక మాట ఉంటుంది 34వ కీర్తన 3వ వచనం, మనం కూడిండుగా దేవుని ఘనపరచడమాట. మనం అందరం ఏకము కూడి దేవుని గొప్ప చేయడమాట. అంటే మనం అందరం ఏకంగా కూడితే దేవుని నామము గొప్ప చేయబడదు. మనం ఏకంగా కలిసి ఉంటే దేవుని నామము ఘనపరచబడదు.
కొంతమంది ఏమంటే ఎందుకు నేను సింగిల్ గల ప్రార్థనకి వెళ్ళా, నేనే ఇళ్ళలేకి నేనే ఉంటావు, నీవు వస్తే ఇంకొకరు వస్తా, నీవు వస్తే ఇంకొకరు వస్తా. మనం అందరం ఏకముగా కూడడాన్ని పెట్టి ఏం జరుగుతుందంటే దేవుని నామము ఘనపరచబడుతుంది, దేవుని నామము గొప్ప చేయబడుతుంది. కనుకనే మనం ఐక్యతను చాటి చెప్పడం మన క్రియల ద్వారా దాని ద్వారా కాదు. మనం వస్తే చాలు దేవుని స్తోత్రం, దేవుడు ఘనపరచబడతాడు. మనం కూడుకుంటే చాలు దేవుని నామము గొప్ప చేయబడతాడు. కూడుకుంటే ఏం కలుగుతారు పాస్టర్ అంటే, కూడుకుంటే ఏం కలుగుతుందంటే దేవుడు గొప్ప చేయబడతాడు, ఆయన నామము ఘనపరచబడతాడు. ఆ కూడుకోవడం విషయంలో దృష్టి మనకేం చేస్తాడు, నేను ఎందుకు వెళ్ళాలో వాడంతారో రారో ఏం జరుగుతుందో ఇవన్నీ మాత్రం అసలు నేను వెళ్ళాలి, నేను ఉండాలంతే. నేను అక్కడ కూడుకుంటే చాలు. నేను కూడుకోవడం ద్వారా ఏం కలుగుతుందంటే దేవుని నామానికి ఘనత వస్తుంది, ఆయన నామము మహిమపరచబడతాయి, నామము గొప్ప చేయబడుతుంది. కనుకనే ఎప్పుడు కూడా ఐక్యత కలిగి ఉండడానికి మనము మన ప్రయత్నం చేయాలని సేవకునిగా నేను తెలియచేయించున్నాను కదా. ఐదవదిగా ఏంటంటే సమాధానముగా ఉండు, దేవుని స్తోత్రము కలుగునుగా. ఏంటంటే సమాధానం ప్రియాల సమాధాన అంశం చాలా పెద్ద సబ్జెక్టే. విస్తారంగా అన్ని విషయాలు మనం సమాధానం ఉండాలి. మెయిన్ మనకుంటే సమాధానం ఏంటంటే దేవుడితో మనం సమాధానం కలిగి ఉండాలి. దేవుడితో మనం సమాధానంగా ఉండకుండా చేసే అంశాలు ఏంటంటే పాపాలండి. అవేంటండి, ఏదైనా లోపం ఉందనుకోండి, ఏదైనా తప్పిదం చేసామనుకోండి, ఏదైనా దుష్క్రియ చేసామనుకోండి, దేవుడితో మన సమాధానం ఏమైపోతుందండి, ఎడబాటు అయిపోతుంది. కనుకనే ఎల్లప్పుడూ మనం దేవుడితోనే సమాధానం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎల్లప్పుడూ దేవుడితోనే సమాధానం ఉండడానికి ప్రయత్నం చేసేవారు ఎవరంటే పరిశుద్ధులని. దేవుని స్తోత్రం కలుగుతాయి. ఎవరండి? పరిశుద్ధత. పరిశుద్ధత ఎప్పుడైతే కలిగినామో ఎప్పుడు దేవుడితో మనం సమాధానం కలిగి ఉంటాం. కానీ పరిశుద్ధత లేదనుకోండి, దేవుడితో మనం సమాధానం కలిగి ఉండలేము. కనుకనే చూడండి, సామెతల గ్రంథం 15:3 ఏం చేస్తుందంటే చక్కని మాట 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో పుట్టుక ఇంటినేడల ఆత్మకు బంధం కలుగును. మూఢుడు తన తండ్రి దేవుని స్తోత్రం. అక్కడ ఇంకో మాట ఉంటుందంటే సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఇంటినేడల ఆత్మకు భంగం కలుగును. చూడండి 8వ వచనం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. కదా, పరిశుద్ధులు యథార్థవంతులు దేవుని స్తోత్రము కలుగును కాక. యథార్థత, పరిశుద్ధత అంటే కలంకము లేని మనసు, పాపం లేని మనసు, దుర్మార్గం లేని మనసు, కీడి మీద తలపు లేని మనసు. దేవుని స్తోత్రం. ఇలాంటి మనసు కలిగి మనం ఉంటే మనం ఎప్పుడు ఏం చేద్దామంటే సమాధానంగా ఉంటాం. అంతేకాని యథార్థత లేని వారికి సమాధానం ఉండదండి. కపటము, కోపము, దేశము, కలహము లేదా పగ ఇవన్నీ గర్భంలో ఉంచుకొని సమాధానం ఉండడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడు కూడా సమాధానంగా ఉండలేము. దేవుని స్తోత్రం. కనుక కపటము లేకుండా లేదా పాపము లేకుండా, దుష్క్రియలు మనసులో లేకుండానట్టుగా, జీవితంలో పాప కపటాలు లేకుండా ఎప్పుడైతే మనం యథార్థంగా ఉన్నామో ఎదుటి వారితో మనము సమాధానం ఉంటాం. మొదటగా దేవుడితో సమాధానం ఉంటాం, రెండవదిగా సేవకులతో సమాధానం ఉంటాం, మూడవదిగా సంఘంతోనే సమాధానం ఉంటాం, కుటుంబంతో ఎక్కడున్న సమాధానం మనం ఉండాలంటే మనలోని పాపము ఉండకూడదు. దేవుడి స్తోత్రం. కనుక ప్రియ దేవుడి బిడ్డరా, దేవుడు ఈ 5 విషయాల మీతో మాట్లాడడానికి నాకు దేవుడు సహాయం చేశాడు. ఏమిటమ్మా 5 మాటలు? ఒకటోదిగా సంతోషించుడి, రెండవదిగా సంపూర్ణులైండుడి, మూడవదిగా ఆదరణ కలిగిండుడి, నాలుగవదిగా ఏక మనసు గలవారైండుడి, ఐదవదిగా సమాధానముగా ఉండండి. దేవుని స్తోత్రం కలుగుగా. సమాధానం ఉండాలి. మరి సమాధానం ఉండాలంటే ఏం చేయాలి? పాపం లేకుండా ఉండాలి. లేదా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏవి లేకుండా ఉన్నప్పుడే మనం సమాధానంగా ఉండడానికి దేవుడు కార్యం చేస్తాడండి. హల్లెలూయా. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం ఏం చేస్తున్నామో పవిత్రులుగా చేస్తుంది, అది పరిశుద్ధంగా చేస్తుంది. ఈ లోకములు దేని చేత మనము శుద్ధి చేసుకున్నది శుద్ధి చాలదు. ఎందుకంటే ఎబ్రీ 9:22 వచనం ఏంటంటే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. అది ఎవరైనా రక్తము చిందించాలంటే యేసు ప్రభువారు మాత్రమే. కలంకము లేని రక్తము, పరిశుద్ధ రక్తము, నిందారహితమైన రక్తము మన కొరకైనా చిందించాలి.
ఆ రక్తం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. కనుకనే పవిత్రత మనకు కలగాలంటే యేసు రక్తం చేత మనము కడగబడాలి. దేవుని స్తోత్రం. సంతోషంగా ఉండాలి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానంగా ఉండండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎల్లప్పుడూ ప్రభుని తలంచుకుంటూ ఉండండి. ఎల్లప్పుడూ యేసుక్రీస్తు మనసును ఆయుధంగా ధరించుకోండి. ఎల్లప్పుడూ శ్రమల్లో విధేయత నేర్చుకొని ఉండండి. 4వది ఏంటంటే భారమును సిలువుగా చిక్కులు పెట్టు పాపమునకు దూరంగా ఉండండి. దేవుడి మాటలు మనని కూడా దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొన్ని నిమిషాలు నీ మాటలు ప్రభా నీ బిడ్డల సముఖమున ప్రకటించే కృపనిచ్చారు. మీ స్తోత్రాలు. సంతోషమును గురించి, సంపూర్ణతను గురించి, ఆదరణ గురించి, ఏకమనస్తత్వం గురించి ప్రభా సమాధానం ఉండడానికి వచ్చి మీరు మాట్లాడారు. ఉదయకాలం ఈ మాటల ప్రభా మేము అరవయించుకోవడానికి సహాయం చేయండి. మీరే నడిపించండి, మీరే మాయ పొందండి. ఇట్టి అవకాశం మీరు ఇచ్చారు, కృతజ్ఞతలు. మరో ముఖ్యంగా మా ఆత్మీయ తండ్రి, నా ప్రభా తండ్రి మెంటర్ ప్రభా నిజంగానే నా జీవితంలో ఆదరణ పొందారంటే ఈ ఒక్క సేవకుని ద్వారా ఆదరణ పొంది ఇతరాన్ని సేవల ముందుకు వెళ్తున్నాం. అటువంటి ఆదరణకరంగా నేర్పినటువంటి దాసుడు మాస్టర్ గారిని, మరో ముఖ్యంగా సేవకురాలు పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటాయా. యేసు నామములో స్వస్థత, యేసు నామములో ఆరోగ్యం, యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల, యేసు నామములో ఆరోగ్యము తండ్రి, యేసు నామములో స్వస్థత తండ్రి మీ సేవకురాలికి కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో ఆరోగ్యము కలుగును గాక, యేసు నామములో అనారోగ్యం నుంచి విడుదల కలుగును గాక, యేసు నామములో విమోచన కలుగును గాక, యేసు నామములో ఫలము కలుగును గాక, యేసు నామములో శక్తి కలుగును గాక, యేసు నామములో శక్తి కలుగును గాక. మీ నామం మీరు మాకు అనుగ్రహించరయ్యా. మీ నామమును మేమేది అడిగినను అది మీరు మాకు అనుగ్రహించిన మాట ఇచ్చారు ప్రభా. కనుక మీ నామములో నేను దాసురాలు స్వస్థపడి ప్రార్థన చేస్తున్నాం. మీ నామమును దినం జరుగుతున్న ఆరాధన గురించి, సంఘ పరిచయను గురించి, సేవకుని గురించి, కుటుంబమును గురించి ప్రార్థిస్తూ ఈ మా ప్రార్థనంతా ప్రభు మీ నామమునకు సమర్పిస్తూ యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.